హాయ్ ఫ్రెండ్స్, కల్కి 2898 ఏడి ప్రభాస్ నటించిన సినిమా. ఈ సినిమా మరో పెద్ద ఘనత అని చెప్పుకోవాలి. ప్రభాస్ నాగేశ్వరి కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమా కల్కి మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ ఏడాది ఐఎంబిఎస్ అత్యంత ఆదరణ పొందిన టాప్ 10కి ఆ సినిమాలో నెంబర్ 1 స్థానంలో నిలిచినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈ మూవీ టీము ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఘనత సాధించినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు రాబడినట్టు తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల గురించి అప్డేట్ చెప్పినట్టుగా తెలుస్తుంది. 1980, 1990 మధ్య జరిగే కథ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. వీడియోతో మాట్లాడుతూ, ఎక్కడికి వెళ్ళిన అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లా అనిపిస్తున్నాయి. నేను అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చినా చిత్ర బృందం సద్వినియోగం చేసుకోలేదు. హరిహర వీరమల్లు 8 రోజులు కటింగ్ ఉంది. త్వరలోనే ఈ 2 మూవీస్ పూర్తి చేస్తానని చెప్పినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, జనవరి 1 నుంచి బ్యాంక్ అకౌంట్లు క్లోజ్. బ్యాంకింగ్ కార్యక్రమంలో లోపాలను పరిష్కరించడానికి, స్కామ్ను అరికట్టడానికి జనవరి 1 నుంచి ఆర్బీఐ కీలక మార్పులు చేస్తుంది. పలు రకాల బ్యాంక్ ఖాతాలు మూసేందుకు. అవి ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఇన్యాక్టివ్ అకౌంట్ అంటే ఏడాది పాటు ఉపయోగం లేని ఖాతాను క్లోజ్ చేయడానికి ఆర్బీఐ నిర్ణయించుకుంది. అలాగే డర్మెంటెడ్ అకౌంట్, 2 ఏళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాను కూడా, జీరో బ్యాలెన్స్ అకౌంట్ను కూడా కొనసాగించడానికి క్లోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కూటమి ప్రభుత్వం జూనియర్ కాలేజీ విద్యార్థులకు శుభవార్త. వారికి మధ్యాహ్నం భోజన పథకం కింద రాష్ట్రం అమలు చేస్తూ రాష్ట్రం జీవో జారీ చేసినట్టుగా తెలుస్తుంది. పేద మధ్యతరగతి విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేసేందుకు ఆర్థికపరమైన ఇబ్బందులతో కారణంగా ఉన్న విద్యార్థులకు దూరం కాకుండానే ఉచితంగా మధ్యాహ్నం భోజనం అందిస్తున్నట్లు తెలిపింది. 470 జూనియర్ కాలేజీలో రేపటి నుంచి దీన్ని ప్రారంభించినట్లు, సుమారుగా 115 కోట్ల ఈ మధ్యాహ్నం భోజన పథకానికి కేటాయించినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్.